ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 16వ తేదీ నుండి జూన్ నెల 22వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి, బుధ, శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో చంద్ర, కేతు గ్రహాలు, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాశిలోనే శనిగ్రహం, 2వ స్థానంలో రాహుగ్రహం, 3వ స్థానంలో కుజగ్రహం, 4వ స్థానంలో గురుగ్రహం, 5వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, అలాగే 8వ స్థానంలో చంద్ర, కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితులని అనుసరించి ఈ వారం ఈ కుంభరాశి వారికి కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే ఇది క్రమంగా అనుకూలత పెరుగుతోంది. అయితే ఏలినాటి శని ప్రభావం గతంలో కంటే కొంత ఇబ్బంది లేని వాతావరణంగా మారుతుంది. కాబట్టి ఈ వారంలో ఇది కొంత శుభ లక్షణాలు పెరిగే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఆలోచన తీరు అంతా కూడా సాధారణంగా ఉన్నప్పటికీ అనుకున్నది అనుకున్నట్టు చేయడం, అది విజయవంతం అవ్వటం జరుగుతుంటుంది. కాబట్టి ఇది అనుకూలమైన వాతావరణంగా చెప్పబడుతుంది. ఈ వారం కొన్ని విశేషాలు జరిగే అవకాశం ఉంది. మన ఆలోచనకి సరైన నిర్ణయం తీసుకున్నట్టుగానే మనకి తెలుస్తుంటుంది. అలాగే ధన యోగాదులు కూడా బాగానే అనుకూలపడే పరిస్థితి కుదురుతోంది. అంటే మరి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు రావాల్సింది సకాలంలో రావడం, మనం ఇవ్వవలసింది సకాలంలో ఇవ్వడం అంతా కూడా బాగానే జరిగే అవకాశం ఉంటుంది. అయితే కొంత చిన్న చిన్న టెన్షన్లు, ప్రయాస పడవలసిన పరిస్థితి కూడా ఉండవచ్చు. కానీ అది పెద్దగా చెప్పుకోదగినంత కాదు. అలాగే ధన సంబంధించిన విషయాల్లో కొంచెం నిరాశ కలిగినప్పటికీ అది ఆ నిరాశ పూర్తిగానే ఉండదు. వెంటనే మనకు రావాల్సిన ధనం మనకు వచ్చేస్తుంది, మరో రూపంలోనైనా వస్తుంది. కాబట్టి మనం ఇబ్బంది లేనటువంటి ప్రయాణంలాగానే అనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోటి సఖ్యత ఉన్నట్టుగానే ఉండి మధ్యలో ఏదో ఒక ఆర్గ్యుమెంట్స్, వాగ్వివాదాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే సఖ్యత చెడిపోయేంత పెద్దగా ఉండదు, కానీ అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా చూడవలసి వస్తుంటుంది. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. అయితే అది అనుకూలమైన పరిస్థితి కింద కూడా చెప్పుకోవచ్చు. కానీ అద్భుతమైన విషయాలు కాదు, కానీ దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూనే ఉంటాయి. అంటే భూమి మీద పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే గృహ నిర్మాణాదులు, గృహ క్రయ విక్రయాదులు చేసే వాళ్ళకు కూడా ఇది అనుకూలమైన సమయమే. కానీ వాహన సంబంధించిన విషయాలకు మాత్రం ఇది అనుకూలమైన పరిస్థితి కాదని తెలుస్తోంది. దాన్ని బట్టి ఆలోచన చేసుకోండి. అలాగే విద్యార్థులకి అనుకూలత ఉంది. విద్యా సంబంధించిన విషయాల్లో కానీ, వ్యాపార సంబంధించిన విషయాల్లో కానీ అనుకూలత బాగానే కుదిరే అవకాశం ఉంది. కొత్తగా ఏదైనా కోర్సులు నేర్చుకునేవాళ్ళు, కొత్తగా ఏదైనా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది సరిగానే కుదురుతుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంటుందని తెలుస్తుంది. అయితే రుణాల సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇచ్చినా కానీ తీసుకున్నా కానీ ఒక నోటు రాసుకోవడం అనేది తప్పనిసరిగా పెట్టుకోండి.
అది మనకు జ్ఞాపకంలో లేకపోవడం కానీ వేరే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టి మాయ చేయటం కానీ జరుగుతుంటుంది. కాబట్టి ఎటువంటి నోటు లేకుండా దానికి అటువంటి ప్రయత్నాలు చేయవద్దని చెప్పబడుతుంది. కూలంకషంగా ఆలోచన చేసి రుణ సంబంధించిన విషయాల్లో ఉండండి. అలాగే ఆరోగ్య సమస్య విషయాలు అనుకూలంగానే ఉంటాయి, పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. అలాగే మిత్రులు శత్రువులు అందరినీ కూడా కలుపుకొని పోగలిగే పరిస్థితి ఉంటుంది. అయితే విభేదాలని బయట పెట్టకుండా అందరిని కూడా కలిసి మాట్లాడటం, కలిసి అభిప్రాయాలు పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థితి కూడా బాగా ఉన్నతంగా ఉంటుంది. మనం తీసుకునే పెట్టుబడులు, షేర్లు, లేకపోతే రియల్ ఎస్టేటు ఇలాంటి వ్యాపారాదులు చేసినా మనకి అనుకూలమైన వాతావరణమే కనపడుతుంది. మనం కొత్తగా ఏదైనా డిపాజిట్లు పెట్టుబడులు పెట్టినా సకాలంలో పెట్టగలిగినట్లే ఉంటుంది. అదే అటువంటి పెట్టుబడులు దీర్ఘకాలంగా పెట్టుకోకుండా కొంతకాలానికే ఉపయోగించుకునేట్టు చూడండి. అలాగే భాగ్యస్థితి ఉన్నతంగానే ఉంటుంది. భాగ్య సంపద పెరుగుతుంటుంది. మనం గతంలో తీసుకున్నటువంటి భూములు, మరి ఏదైనా పెట్టుబడి పెట్టినటువంటి విషయాలు వృద్ధి చెందుతాయి, ఆర్థికపరమైన బలాన్ని ఇస్తాయని తెలుస్తోంది. అలాగే ఉద్యోగ వ్యాపారాదుల్లో కొంచెం పౌరుషానికి పోకుండా ఉండటం మంచిదని తెలుస్తోంది. వృత్తి, ఉద్యోగము, వ్యాపారము చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఫలితాలు బాగుంటాయి. కానీ పౌరుషానికి పంతానికి పోయి కొన్ని వచ్చేదాన్ని రాకుండా చేసుకోవడం కూడా జరుగుతుంటుంది. అయితే ఏలినాటి శని ప్రభావం కొంత కనపడుతుంది. కాబట్టి 10 మందిలో మాట్లాడేటప్పుడు మాట పొరపాటు పడకుండా చూసుకోవడం బాధ్యతగా ఉంటుంది. అలాంటి పరిస్థితి రానియకండి. అలాగే వృత్తి, ఉద్యోగ వ్యాపారాదుల్లో ఎటువంటి మోసాలు లేకుండా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఇట్లా మనం మోసపోవడం కానీ మనల్ని మోసం చేసేవాళ్ళు కానీ ఉండే అవకాశం ఉంటుంటుంది. అది గమనిస్తుండాలా, జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనకి రావాల్సిన కీర్తి ప్రతిష్టలన్నీ కూడా అనుకోకుండా తగ్గుతుంటాయి. అయితే మనం ఎంతో కష్టపడి చేసిన పనులకి తగిన గుర్తింపు ఉండదని తెలుస్తోంది. అయితే గుర్తింపు తగ్గినా మన విధానం అయితే బాగానే కుదురుతుంటాయి. అలాగే రకరకాల ఖర్చులు వచ్చి పడుతుంటాయి. అనేక రకాల ఖర్చులు ఆర్భాటానికి, డాంబికానికి ఇలాంటి ఖర్చులు కూడా వచ్చేస్తుంటాయి. అలాగే విలాసమైనటువంటి విధానాలకి కొంత ఖర్చు చేయవలసి వస్తుంటుంది. మనకు తెలిసి కూడా కొంత భారీగానే ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయని తెలుస్తోంది. ఖర్చుల విషయంలో కొంత అదుపు పెట్టుకోకపోతే ఈ వారంలో కొంత వృధా పోయే అవకాశం కూడా ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి ఈ వారంలో ఖర్చుల విషయంలోనూ, మర్యాద గౌరవాల విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదని గుర్తుంచుకోండి. పౌరుషానికి వెళ్లకుండా, పరుషమైన మాటలు మాట్లాడకుండా ఉంటుంటే బాగుంటుందని తెలుస్తోంది. అయితే ఎట్లా చూసినా ఇది కొంతవరకు గతంలో కంటే మంచి మేలైన పరిస్థితిలోకి మారి ఉన్నది. ఈ వారం కొంత అనుకూలత ఎక్కువగా కనబడుతుంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం, శుభాధిక్యత కలగడం కోసం ఈ కుంభరాశి వారు ఈశ్వరునికి అభిషేకము, పూజలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.